అందరికీ నమస్కారం. నేను డాక్టర్ దినేష్ విరువంటి, కన్సల్టెంట్ పీడియాట్రిక్ హిమటాలజిస్ట్, ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ ఇన్ యశోదా హాస్పిటల్, సికింద్రాబాద్. సో ఈరోజు మనం కలుసుకోవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి, చిన్నపిల్లల్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ని ఎప్పుడు వాడతాము. సో అసలు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అని తెలుసుకునే ముందు బోన్ మ్యారో అంటే ఏంటి, ఎముకల మధ్య భాగంలో మెత్తటి పదార్థం ఉంటుంది కదా, దాన్ని బోన్ మ్యారో అంటాము. దాన్ని ఒక అవయవం లాగా కాకుండా ఒక రక్తం ఉత్పత్తి అయ్యే సిస్టమ్ లాగా, ఒక సిస్టమ్ లాగా మనం దాన్ని ఊహించుకోవాలి. సో బోన్ మ్యారోలో మనకి మూల కణాలు ఉంటాయి, స్టెమ్ సెల్స్ అంటారు. ఆ మూల కణాల నుంచే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ఇంకా ప్లేట్లెట్స్ అనేవి ఉత్పత్తి అయ్యి డెవలప్ అయ్యి బ్లడ్లోకి వస్తాయి. ఓకే, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద బ్లడ్ ప్రొడ్యూసింగ్ సిస్టమ్ ఇన్ ద బాడీ. ఓకే, సో మనకి చిన్నపిల్లల్లో బోన్ మ్యారోకి సంబంధించిన వ్యాధులు కొన్ని ఉంటాయి. బ్లడ్ క్యాన్సర్స్, లుకీమియాస్ అంటాము, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా, అక్యూట్ మైలాయిడ్ లుకీమియా. ఇవి రెండు సాధారణమైన బ్లడ్ క్యాన్సర్స్ చిన్నపిల్లల్లో. ఇంకా కొన్ని ఉత్పత్తి అయ్యే వ్యవస్థలో ప్రాబ్లం ఉండొచ్చు, జెనెటిక్ ప్రాబ్లమ్స్ లైక్ తలసీమియా, సికిల్ సెల్ అనీమియా లాంటివి ఉంటాయి. ఉత్పత్తి ప్రొడక్షన్ తగ్గిపోయే డిసీజెస్ ఉంటాయి లైక్ సివియర్ ఏప్లాస్టిక్ అనీమియా. వీటన్నిటికీ ట్రీట్మెంట్ కొన్నిట్లో మనం కీమోథెరపీ వాడతాం. అక్యూట్ లింఫాయిడ్ లుకీమియా, అక్యూట్ మైలాయిడ్ లుకీమియా, బ్లడ్ క్యాన్సర్స్లో మెయిన్ ట్రీట్మెంట్ కీమోథెరపీ. ఆ కీమోథెరపీ కొన్నిట్లో హై రిస్క్ బ్లడ్ క్యాన్సర్స్లో కీమోథెరపీ ఒక్కటి సరిపోదు, దానికి మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే తలసీమియా, మాటిమాటికి బ్లడ్ ఎక్కించుకోవాల్సిన అవసరం రావడము, పిల్లవాడు ఎదగకపోవడము, దానివల్ల ఈ సంబంధించిన వ్యాధి తలసీమియా. దానికి ఓన్లీ ట్రీట్మెంట్ ఇస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. అలాగే సికిల్ సెల్ అనీమియా విత్ కాంప్లికేషన్స్, అవయవాలు దెబ్బతినడము, దానికి కూడా మనము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక ట్రీట్మెంట్. నెక్స్ట్ సివియర్ ఏప్లాస్టిక్ అనీమియా, దానికి కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనకి ఈ స్టెమ్ సెల్స్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా పేషెంట్ స్టెమ్ సెల్స్ మొత్తం తీసేసి కొత్త స్టెమ్ సెల్స్ ఎక్కిస్తాము. దీన్నే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటాము. ఇది సర్జరీ కాదు. మనం నార్మల్గా వినే ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్, లంగ్ ట్రాన్స్ప్లాంట్, ఇవన్నీ సర్జికల్ ప్రొసీజర్, ఆర్గాన్ని తీసి ఆర్గాన్ని పెట్టడం. కానీ బోన్ మ్యారో వ్యవస్థని చేంజ్ చేయాలి అంటే మెడిసిన్స్ ఇచ్చేసి పేషెంట్లో బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ని తీసేసి దెన్ హెల్దీ డోనర్ నుంచి మనము స్టెమ్ సెల్స్ అనేది కలెక్ట్ చేసి ఎక్కిస్తాము. ఆ హెల్దీ డోనర్ అనేది యూజువల్లీ మనము బ్లడ్ ఎక్కించేటప్పుడు బ్లడ్ గ్రూప్ చూస్తాము, కానీ స్టెమ్ సెల్స్కి మనం బ్లడ్ గ్రూప్ చూడము, హెచ్ఎల్ఏ అని చూస్తాము. హెచ్ఎల్ఏలో మనకు 10 నుంచి 12 అంశాలు ఉంటాయి. 10 నుంచి 12 అంశాల్లో అన్ని మ్యాచ్ అయిపోతే దాన్ని ఫుల్ మ్యాచ్ డోనర్ అంటాం. ఫుల్ మ్యాచ్ డోనర్ ఇస్ ద బెస్ట్ డోనర్, బట్ అందరికీ ఫుల్ మ్యాచ్ డోనర్ దొరకదు. జనరలీ డోనర్స్ అనేది మనం ఫ్యామిలీ మెంబర్స్ నుంచి తీసుకుంటాము. ఒక్కోసారి మనం హాఫ్ మ్యాచ్ అంటే 12లో 6 మాత్రమే కలవడము, మ్యాచ్ అవ్వడము, లేకుంటే 10లో ఓన్లీ 5 మాత్రమే మ్యాచ్ అవ్వడం, దీన్ని హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఇది కూడా చేస్తున్నాము. దీంట్లో ఫలితాలు కూడా ఎక్కువ ఉన్నాయి. రీసెంట్గా ఒక ఏఎంఎల్ పేషెంట్కి మేము చేసాము, అది సక్సెస్ఫుల్ అయింది, పేషెంట్ హ్యాపీగా డిశ్చార్జ్ అయింది. సో నెక్స్ట్ ఇది మనం కీమోథెరపీ ఇచ్చేసి పేషెంట్ స్టెమ్ సెల్స్ని తీసేస్తాము. దెన్ హెల్దీ డోనర్ నుంచి, అంటే జనరల్లీ ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు, వాళ్ళలో నుంచి మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత పేషెంట్ ఆ స్టెమ్ సెల్స్ని యాక్సెప్ట్ చేసేలాగా, నెక్స్ట్ ఆ స్టెమ్ సెల్స్ పేషెంట్ని యాక్సెప్ట్ చేసేలాగా మందులు ఇస్తామన్నమాట. సో ఓవరాల్ ఈ పీరియడ్ మొత్తం అప్రాక్సిమేట్లీ 28 డేస్లో మనకి ఈ ప్రాసెస్ అనేది సెట్ అవుతుంది. సో చాలామంది మనం అనుకునేది ఏంటంటే బ్లడ్ క్యాన్సర్స్ పిల్లలకి వస్తాయా? అసలు పిల్లల్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇస్ బ్లడ్ క్యాన్సర్. సో అది చాలామంది అనుకుంటారంటే బ్లడ్ క్యాన్సర్ వస్తే పోదు, ప్రాణాంతకం అనుకుంటారు. బట్ 85% ఆఫ్ ద చిల్డ్రన్ విత్ అక్యూట్ లింఫాయిడ్ లుకీమియా అనే బ్లడ్ క్యాన్సర్ ఈజ్ కంప్లీట్లీ క్యూరబుల్ విత్ ఓన్లీ కీమోథెరపీ. సో క్యూర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ కీమోథెరపీతో రెస్పాండ్ కాకుండా కొన్ని హై రిస్క్ బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి, దానికి మాత్రం మనం స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. కరెక్ట్. కొన్ని బోన్ మ్యారోలో ఉత్పత్తి అయ్యే ప్రాబ్లమ్స్లో మనం మాట్లాడుకున్నాం కదా, బ్లడ్ క్యాన్సర్స్ మనం పెద్దవాళ్ళలో వింటుంటాము, లంగ్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, స్మోకింగ్ చేయడం వల్ల, డ్రింకింగ్ చేయడం వల్ల వస్తుంది అని. కాకపోతే పిల్లల్లో మాత్రం ఏం రీజన్స్ ఉండవు. అది జెనెటిక్ కూడా కాదు.
బ్లడ్ క్యాన్సర్ పిల్లల్లో 99% ఇట్ ఈస్ జెనెటిక్ కాదు, రేర్గా 1% జెనెటిక్ ఉంటుంది. సో అది సెల్ లెవెల్లో అంటే కణాల స్థాయిలో యాక్సిడెంట్ అని చెప్పవచ్చు, అంతే, బ్యాడ్ లక్. బ్లడ్ క్యాన్సర్ మనకి అది చెప్పి రాదు, మన చేతుల్లో లేదు అది. సో అది యాక్సిడెంటల్. ఓకే, కాకపోతే మనకి కొన్ని జెనెటిక్ కాజెస్ ఉన్నాయి, లైక్ సికిల్ సెల్ అనీమియా, తలసీమియా, ఇవి వంశపారంపర్యంగా వస్తుందన్నమాట. సో దానికి మాత్రం మనము ప్రెగ్నెన్సీ ముందు అవి మదర్కి చెక్ చేయడము, మదర్ పాజిటివ్, హాఫ్ పాజిటివ్ ఉంటే ఫాదర్కి చెక్ చేయడం చేస్తే మనం ఫుల్ డిసీజ్ వచ్చే బేబీస్ని ఆపడం చేయొచ్చు. నేను పీడియాట్రిక్ హిమటాంకాలజిస్ట్. సో బ్లడ్ క్యాన్సర్స్ అనేవి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ వరకు కామన్గా వస్తాయి, అన్ని ఏజ్ గ్రూప్స్లో ఉంటాయి. లేదు, ఫుడ్కి దానికి రిలేషన్ లేదు. సో అది మనం ఏమన్నా మనిషి రోడ్ పైన పోతున్నాడు, యాక్సిడెంట్ అయింది, బ్యాడ్ లక్. సో అదే యాక్సిడెంట్ ఒక సెల్ లెవెల్లో అంటే ఒక కణం స్థాయిలో చూసుకుంటే అది క్యాన్సర్. సో చాలా వాళ్ళకి అవగాహన అనేది చాలా తక్కువ. ఎవరైనా పిల్లలలో బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోస్ కావడం వల్ల వాళ్ళు పేరెంట్స్ ఏమనుకుంటారంటే దీనికి ఏమీ ఆప్షన్ లేదు, ఏమీ చెయ్యలేము అనుకుంటారు, బట్ అది చాలా తప్పు. ఇప్పుడు పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ని అడల్ట్స్లో, పెద్దవాళ్ళలో బ్లడ్ క్యాన్సర్ని కంపేర్ చేసుకుంటే పిల్లల్లో చాలా మంచిగా రెస్పాండ్ అవుతారు. అంటే 100 పిల్లలకి ట్రీట్మెంట్ ఇస్తే 85 పిల్లలు క్యూర్ అయిపోతారు కంప్లీట్గా. ఇక్కడ క్యూర్ అంటే మనము 5 ఏళ్ళు ప్రొలాంగ్ చేయడము, 10 ఏళ్ళు ప్రొలాంగ్ చేయడం కాదు, కంప్లీట్ క్యూర్ గురించి మాట్లాడుతున్నాం. సో కంప్లీట్ క్యూర్ ఛాన్సెస్ పిల్లల్లో చాలా ఎక్కువ. సో ఇదొక అవగాహన ఉండాలి. ఇంకొకటి ఏంటంటే తలసీమియా అనే జబ్బు ఏంటంటే పుట్టినప్పటి నుంచి అంటే లెస్ దెన్ 1 year ఉన్నప్పటి నుంచి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఫ్రీక్వెంట్గా ఇవ్వకుంటే బ్లడ్ నిల్వదు. సో అలాగే ఇచ్చుకుంటూ పోతూ ఉంటే బాడీలో ఐరన్ అనేది ఓవర్లోడ్ అయిపోతుంది, అండ్ దానివల్ల మనకి హార్ట్ చెడిపోవడము, లివర్ చెడిపోవడం జరుగుతుంది. సో యూజువల్లీ 20 years తర్వాత జనరల్లీ అట్లాంటి పిల్లలు బ్రతకరు. సో దానికి ఒకటే ఒక సొల్యూషన్ ఇస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. సో దీని అవగాహన కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. దేనికంటున్నారు? తలసీమియా మనము జనరల్గా పీడియాట్రిషియన్ గుర్తుపడతారు. అరౌండ్ 6 months ఏజ్ తర్వాత నుంచి బ్లడ్ తగ్గిపోవడం జరుగుతుంది, 4-2 హిమోగ్లోబిన్ అట్లా రావడం జరిగిపోతుంది. సో మాటికి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం పడుతుంది. సో దాంట్లో మనం హెచ్బి ఎలక్ట్రోఫోరెసిస్ అనే టెస్ట్ చేస్తే దాంట్లో కన్ఫర్మ్ అవుతుంది మనకి. సో నేను వచ్చినప్పటి నుంచి నేను 2 years అయింది వచ్చి. 2 yearsలో మంత్లీ అప్రాక్సిమేట్లీ టూ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ కంటిన్యూస్గా అవుతున్నాయి. సో దాంట్లో మనకి సక్సెస్ రేట్ అగైన్ చిన్నపిల్లల్లో వేరే ఉంటుంది, పెద్దవాళ్ళల్లో వేరే ఉంటుంది. చిన్నపిల్లల్లో అప్రాక్సిమేట్లీ కంప్లీట్ క్యూర్ రేట్ ఇస్ 75%. దాంట్లో మిగతా 25% ఐదర్ బ్యాడ్ అవ్వడము, లేకపోతే ఆ డిసీజ్ లొంగకపోవడము, లేకపోతే ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా డిసీజ్ వెనక్కి రావడం కూడా జరుగుతుంది. బట్ 75% వీ కెన్ క్యూర్ దెమ్. ఈ బ్యాడ్ రిస్క్ క్యాన్సర్స్ ఉంటాయి కదా, దాంట్లో మీరు అడగొచ్చు ఇంత రిస్క్ చేసి కాంప్లికేషన్స్ ఉండొచ్చు కదా, ఇంత రిస్క్ చేసి మనం ఎందుకు చేయాలి ట్రాన్స్ప్లాంట్ అనేది. దాని వేరే ఆప్షన్ లేదు. ట్రాన్స్ప్లాంట్ కాంప్లికేషన్ రిస్క్ అప్రాక్సిమేట్లీ 20% ఉంటే ట్రాన్స్ప్లాంట్ చేయకుంటే 0% సర్వైవల్ ఉంటుంది. సో అందుకే దట్స్ ఎ గుడ్ ఆప్షన్ ఫర్ ద ట్రీట్మెంట్. అగైన్ ఇది ఇట్స్ నాట్ ఎ సర్జరీ, మొత్తం మెడికల్ ప్రొసీజర్. కాకపోతే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, టు రేజ్ ఎ చైల్డ్ హోల్ విలేజ్ ఈజ్ ఎసెన్షియల్. అంటే ఒక చిన్న పిల్లగాన్ని పెంచాలంటే ఎంటైర్ గ్రామం అవసరం పడుతుంది. అట్లనే ఒక పీడియాట్రిక్ క్యాన్సర్, చిన్నపిల్లల్లో క్యాన్సర్ క్యూర్ చేయాలన్నా, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నా ఒక్కని వల్ల అయ్యే ఇది కాదు, చిన్నది కాదు. సో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అవసరం పడతాయి. సో మనకి పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ కావాల్సి ఉంటుంది, బ్లడ్ బ్యాంక్ కావాల్సి ఉంటుంది, పాథాలజిస్ట్ కావాల్సి ఉంటుంది, ఒక్కొక్కసారి రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఒక్కొక్కసారి పీడియాట్రిక్ సర్జన్, ఒక్కొక్కసారి ఆంకో సర్జన్ అవసరం పడుతుంది. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. దట్స్ ద రీజన్. మన దగ్గరకు ఒక పీడియాట్రిక్ హిమటాంకాలజిస్ట్ పేషెంట్ వచ్చినా, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ వచ్చినా
బయటికి పంపించాల్సిన ఏ కారణం కన్నా బయటికి పంపించాల్సిన అవసరం లేదు. అన్ని ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. Thank you. థ్యాంక్ యూ.